హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిటిరా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా వదిన కాడికి వచ్చిన. భవానీ మరదల్ మస్తు టార్చర్. ఏం అట్లా జస్ట్ వీడియో దగ్గరికి ఇప్పుడు మీకు తెలుస్తారు ఏమైనా టార్చర్ చేస్తారు. ఈరోజు మేము నెయిల్ పాలిష్ చేసి పెట్టుకున్నామని తెచ్చుకున్నాం. అంటే ఆల్రెడీ పెట్టుకున్నా మధ్యలో, అంటే అన్నది మనము చేద్దాం అక్క వీడియో చేద్దాం అనేసరికి వదిన ఏమనే మర్చిపోతుంది చూసినారా. ఇక నెయిల్ పాలిష్ పెట్టుకున్నా, ఇక మధ్యలో స్టార్ట్ చేసేసిన. ఈరోజు మా వదిన నాకు పెడతాను అనుకుంటే నువ్వే నేర్చుకో, నీకు నెయిల్ పాలిష్ పెట్టడం రాదని అనుకుంది. నెయిల్ పాలిష్ పెట్టమంటే మొత్తం సైడ్లోకి వస్తుందా? నెయిల్ పాలిష్ అంటే ఏంటి? నెయిల్స్ పెట్టేదాన్ని నెయిల్ పాలిష్ అంటారు. సైడ్లో మొత్తం పెడతారు ఎవరైనా? మాకు రాదా మమ్మీ అంత కాదు కదా, మీరంటే నేర్చుకున్నారు, వీళ్ళు కొంచెం నేర్చుకున్న వాళ్ళు. మేము ఇంట్లో ఉన్న వాళ్ళం, మాకు ఎట్లా స్నేహ పెడుతుంది నా నెయిల్స్కి. ఏమో అలవాటు చేసింది ఆమెకి, నాకేం చెప్పారు. అంటే ఫస్ట్ నెయిల్ పాలిష్ వేసుకున్నా, దాని పైనుంచి ఇది వైట్ వేస్తాను అనమాట, అంటే నీట్గా కనిపిస్తుంది. నేను ఒక్కటే పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్, ఇంకా 4 పెట్టుకోవాలి. పెట్టుకో, అప్పటి నుంచి కూడా పెట్టుకోండి 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 అంటే పెట్టుకుంటలేదు. వీడియోలో ఎప్పుడు వీడియోలోకి పిలవరు. మొన్న మేము ఫుడ్ వీడియో చేద్దామని మంచిగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం. వదిన పార్లర్లో ఉంటారు కదా, సడన్గా క్లయింట్స్ వచ్చిండే, ఇంకా వీడియో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. 1 అవర్ ఇంకా గోల్డెన్ ఫేస్ ప్యాక్ అనుకుంటా, గోల్డెన్ ఫేస్ ప్యాక్ చేసేసరికి 1 అవర్ పట్టింది. లైక్ ఆమె వెళ్ళిపోయేసరికి ఇట్లా ఈమె వచ్చేసరికి మనకి కొంచెం ఆకలి ఎక్కువ ఆ ఫుడ్ వీడియో కాస్త వెళ్ళిపోయింది. మేము ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇస్తాం, మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని నిజంగా మీరు కనుక ఏంటంటే లైక్ చేయడం వల్ల మనకి వ్యూస్ పెరుగుతాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కామెంట్ చేస్తే అదే వీళ్ళు చూస్తున్నారు, మనకి మంచిగా కామెంట్ ఇస్తున్నారు, మాకు కూడా ఉంటుంది, మా వదినకు ఉంటుంది. మా వదినకి ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. బట్ పార్లర్ కదా, ఎప్పుడు క్లయింట్స్ వస్తారో ఎవరికి తెలియదు, ఇంకా అట్లా ఇబ్బంది అయితే. చాలాసార్లు కూడా వీడియో చేద్దాము అదే ఏమన్నా అనుకున్నా కానీ కరెక్ట్ నేను ఫోన్ వీడియోకి సెట్ చేసుకుంటాను లేదా అప్పుడే క్లయింట్స్ వస్తారు, డిస్టర్బ్. నాకు ఏమో అట్లనే అంటారు అనుకున్నా, బట్ ఫుడ్ వీడియోలో చూసినా మంచిగా ఫుడ్ వీడియో చేద్దామని మాకు ఇష్టమైన రెస్టారెంట్ దగ్గరికి పోయి తెచ్చుకుందాం ఫుడ్ బిర్యానీ. ఇట్లా సడన్గా క్లయింట్ వచ్చేసరికి మస్తు డిసప్పాయింట్ అయినాం. మీరు అనుకోవచ్చు ఆ 1 అవర్ ఉండొచ్చు చేయొచ్చు అని, కానీ ఇంకా అది ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మీకు కూడా తెలుస్తుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు మంచిగా చేసినారని అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ అయితే డైలీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది ఏదన్నా కావచ్చు, అంటే ఫుడ్ కావచ్చు, లేదంటే రిలేటెడ్ ఇట్లా పార్లర్కి సంబంధించింది ఏదైనా, టాకింగ్ వీడియో, ఏమన్నా ఇంకా కొత్త కొత్త విషయాలు ఏమన్నా షేర్ చేసుకోవడం మీతో, లేకపోతే పార్లర్కి సంబంధించిన ఏవైనా చెప్పడము, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి అన్నది అది కూడా చెప్తాను నేను. నార్మల్గా బేసిక్ నేర్చుకుంటే బాగుంటుందా, అడ్వాన్స్ నేర్చుకుంటే బాగుంటుందా, ఏం అడిగినా దానికి సంబంధించి నేను చెప్తా. ఇంకెక్కడ నేర్చుకుంటే బాగుంటుందో కూడా చెప్తా. మనకి అంటే ఫీజు కూడా చాలా మటుకు ఇప్పుడు చాలామంది ఎక్కువ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని ప్లేస్లో ఫీజు ఎక్కువ ఉంటుంది, కానీ వర్క్ మాత్రం అంత పర్ఫెక్ట్గా ఎవ్వరు నేర్పియరు. నేను నేర్చుకున్న పార్లర్లో మాత్రం చాలా మంచిగా నేర్పించింది అక్క. నేను నీకు కూడా చాలాసార్లు చెప్పిన అక్క బాగా నేర్పిస్తుంది అని చెప్పిన. ఇంట్లో ప్రాబ్లం వల్ల నేను వెళ్ళట్లేదు. ఈమెకే నేను నేర్పిస్తా. ఒక 2-3-4 మంత్స్ అయినాక నేనే వదిన దగ్గరకు వచ్చి వదిన దగ్గర నేర్చుకుంటా. ఇంకా ఈమెకి వీడియోస్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి మీకు వీడియోస్ లేట్ వస్తున్నాయి. ఆమె సింగిల్గా చేయగలుగుతావే చేసి మీకు పెడుతుండే. లాంగ్ వీడియోస్ ఎంత తగ్గిపోయినాయి, అందుకే సబ్స్క్రైబర్స్ వాళ్ళే కూడా ఇంకా అట్లా అనిపించినట్టు మేము చేయట్లేదు. ఇప్పటి నుంచి మేము చేస్తాం, మేము ట్రై చేస్తాం ఇంకా చేయడానికి. నేనైతే ఇక కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. ఆమెకు అయ్యేది ఒక్క దాంతో ఏం చేయాలో అది చేస్తుంది. ఎప్పుడన్నా నేను మా అక్క వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు వీడియో తీస్తే తను చేస్తుంది. ఇక్కడ నుంచి మాట తప్పను దేవసేన అంటారు, మాటిస్తున్నా చూడండి నేను పెట్టేసుకున్నాను. నా చూస్తారా, అది ప్రొఫెషనల్, ఇది అన్ప్రొఫెషనల్. ఎలా ఉందో చెప్పండి. నాకు రాదు పెట్టుకోవడం, బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికి ఇష్టం చెప్పండి. నెయిల్ పాలిష్ స్మెల్ ఇష్టం అనుకో, పెట్టుకున్న ప్రతిసారి పుష్పాల డైలాగ్ కొడదామా? దమ్ముంటే పట్టుకోరా షికావత్, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అస్సలు తగ్గేది కాదు. తగ్గేదే. ఈమెకి
నన్ను నేర్పిస్తుంది. ఎందుకంటే అంటే నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం, అందుకే మేమిద్దరం అల్లు అర్జున్ అంటే ఇష్టం. మేమిద్దరం ఇట్లా జాలీగా ఉన్నాం. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే. కాకపోతే ఈ అల్లు అర్జున్ మూవీస్ చూస్తా, ప్రభాస్ మూవీస్ చూస్తా. ఇద్దరం వెళ్తాం కూడా. మొన్న సలార్ వెళ్ళినాం, మళ్ళీ పుష్ప సినిమాకి వెళ్ళినాం ఇద్దరం కలిసి. సినిమాలు రిలీజ్ అయితే వెళ్తాం. మీకు కూడా ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్స్ ఇస్తాం. బయటికి వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీస్తా, పక్క వీడియోస్ పోస్ట్ చేస్తా. ఏదో ఒకటి మాకు ఏమంటారు తోచినట్ట మేము పెడతాం. లైక్ మాకు ఏదైతే వస్తారో అది తర్వాత మెల్లిగా నేర్చుకొని అన్ని ఏంటంటే ఇంకొకటి మైనస్ ఏం తెలుసా, నా దగ్గర నేను వీడియోస్ చేస్తా కానీ నాకు ఎడిట్ చేయడం ఈమె మస్తు ఇష్టం వీడియోస్. ప్రతి చిన్నది లైక్ స్నాప్ వేయడం, వీడియో తీసి పెట్టుకోవడం ఆమెకు ఒక అలవాటు అది. కానీ ఎడిట్ కూడా చేసే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు. మా ఇంట్లో మా వదిన మా అన్న ఒక్కరు ఉంటారు. అన్నయ్య డ్యూటీ చేస్తారు, తిరు పార్లర్. ఇంకా ఎడిటింగ్ కూడా నేర్చుకోలేదు. ఏంటంటే అంటే ఇష్టమే, కాకపోతే ప్రాసెసింగ్ పెద్దగా ఉండేసరికి నాకు ఎడిటింగ్ అంత రాదనమాట. కాకపోతే అది కూడా ముందు 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 నేర్చుకొని ఎడిట్ చేసి పెడతాం. ఒక్క నిమిషం, సారీ ఫ్రెండ్స్, ఇది కొంచెం బయటకు వచ్చింది తురుద్దామని. మా వదిన తెలుసా ఆఫ్ అయిపోగొట్టేసి ఈమెనే పెట్టుకుంటే తురుస్తా, ఏం పని ఉండదు. అంటే నాకు ఇష్టం, మస్తు ఇష్టం నేర్పాలేసి. ఏమంటారు నెయిల్స్ పెంచుకోవడం కూడా ఇష్టం, కానీ క్లయింట్స్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పలేదు. నాకుంటే మళ్ళీ మంచి ఫేషియల్ చేసేటప్పుడు అంటే కుచ్చుకుంటాయి ఫేస్కి, అట్లా నాకే ఫస్ట్ భయం అవుతుంది. వాళ్ళు ఏమనుకోరు, ముందు జాగ్రత్త అంటారు కదా, తీసేస్తా. ఇది ఒక్కటి పెట్టుకున్నా. ఇది కూడా ఎందుకు పెట్టుకున్నా అంటే ఇప్పుడు ఒక వెనస్డే వరకు ఉంచుకుంటా, తర్వాత తీసేస్తా. మీకు ఇంకొకటి చెప్పడం ఏంటంటే, తిను వెనస్డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ని కలుస్తుంది. 10th బ్యాచ్ 9 years కంప్లీట్ అయ్యారు అనమాట. గెట్ టుగెదర్ 9 years కంప్లీట్ అయింది. ఆ వీడియో కూడా 10th అయిపోయింది, తొందరలోనే వస్తుంది. అది కూడా అది నేను ఎడిట్ చేస్తాను. నేను కూడా నేర్చుకుంటున్నా, అది నాకు హెల్ప్ చేద్దాం, ఎడిట్ చేద్దామని. అది మంచిగా ఎడిట్ చేసి వీళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేసింది, ఏమేమి చేసినా అన్నీ మేము పోస్ట్ చేస్తాం. మంచిగా మీరు మీ సపోర్ట్ ఉండాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేసేయండి. ఒక హార్ట్ సింబల్లో ఏదో ఒకటి వేసేయండి. మాకు కూడా ఒకటి ఉంటుంది, వీళ్ళు మన వీడియోస్ చూసి లైక్ ఒకటి ఇస్తున్నారు అని. సరే ఓకేనా? ఓకే, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేసేయండి ఎవరికొకరికి.